ఆలోచనకర్త యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉండే మనమందరిని కూడా ప్రభు బలపరచునందుకు రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. దయచేసి వాక్యం దేవుడై ఉన్నాడు, దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము చాలా శ్రద్ధగా ఉండాలి, చాలా వినయము విధేయతతో ఉండాలి. అప్పుడే దేవుని వాక్యం మన హృదయంలోనికి వెళ్ళి ఎన్నో కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల దేవుడు జరిగిస్తాడు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆ దేవుణ్ణి గౌరవిస్తూ చాలా విధేయతతో చాలా వినయముతో ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా మనం వింటే మనకు కావలసిన పరసంబంధమైన ఆశీర్వాదాలు దేవుడే మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యము ఎవరై ఉన్నారు? వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ దేవుడైన వాక్యము మనతో మాట్లాడినప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడతాడా అని ఈ విధమైన ఆలోచనతో ఉంటే ఖచ్చితంగా దేవుడు మనందరితో కూడా ప్రభు మాట్లాడతాడు. ఎందుకంటే మీ హృదయం ఎలా ఉందో నాకు తెలీదు, నా హృదయం ఎలా ఉందో మీకు తెలీదు. మీ హృదయమైనా నా హృదయమైనా మనందరి హృదయాలను గ్రహించగలవాడు యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన మన హృదయం వైపు చూస్తున్నప్పుడు ఆయన చూస్తూ ఉంటాడు, నా బిడ్డలు మరి జాగ్రత్తగా నా వాక్యం వింటున్నారా లేదా అని దేవుడు మనందరినీ కూడా పరిశీలన చేస్తాడు. ఆయన పరిశీలన చేసినప్పుడు ఆయన పరిశీలనలో మన హృదయంలో దేవుని వాక్యానికి చోటిస్తే అప్పుడు అనుకుంటాడు, నిజంగా వీరు నిజంగా నా బిడ్డలే. ఎందుకంటే వారు వాక్యం పట్ల శ్రద్ధ ఉంది, వాక్యం పట్ల విధేయత ఉంది, వాక్యం పట్ల గౌరవం ఉంది, కాబట్టి నిజంగా వీరు నా బిడ్డలే అని దేవుడు చెప్తాడు. ఆ విధంగా దేవుని చేత మంచి సాక్ష్యం మనం పొందుకోవాలంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం వినాలి. దయచేసి ప్రియులారా, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి ఏ వాక్యం కావాలో, ఎవరు ఏ వాక్యం చేత బలపరచబడతారో ఆ వాక్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఆయన బోధిస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని బలహీనతలతో వస్తాం, కొంత అనారోగ్యంతో వస్తాం. కాబట్టి మనకున్న బలహీనతలైనా మనకున్న అనారోగ్యాలైనా వాటన్నిటి నుండి విడిపించడానికి శక్తి కలిగిన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ శక్తి కలిగిన దేవుడు నీ జీవితంలో అనేకమైన కార్యాలు చేయాలంటే జాగ్రత్తగా ఆయన వాక్యాన్ని మనము వినాలి. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 25వ వచనాన్ని 26వ వచనాన్ని మనం చదువుకుందాం. బైబిల్ అందరూ చూడాలి. పరిశుద్ధ గ్రంథము నుండి ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 25వ వచనాన్ని 26వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లెదను, మీ విగ్రహము వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేయదును, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. దయచేసి బాగా గమనించండి. ఈ ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 25వ వచనాన్ని 26వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదివితే ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. అయితే
దేవుడు ఈరోజు మనకిచ్చిన అంశం ఏమిటంటే అపవిత్రత యావత్తు పోగొట్టుకొనుట. చెప్పండి, అపవిత్రత యావత్తు పోగొట్టుకొనుట, లేకపోతే అపవిత్రత యావత్తు పోవునట్లు. ఏమండి, ఈ అంశం ఏమిటంటే అపవిత్రత యావత్తు పోగొట్టుకొనుట. చెప్పండి, అపవిత్రత యావత్తు పోగొట్టుకొనుట. అందరూ చెప్పాలి. వాక్యం యొక్క అంశం ఏమిటంటే అపవిత్రత యావత్తు పోగొట్టుకొనుట. దయచేసి బాగా గమనించండి. నీ మీదున్న అపవిత్రత అది పోయినట్లయితే, నీ మీదున్న అపవిత్రత పూర్తిగా తొలగిపోయినట్లయితే, ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభులు వారు నీకు కావలసిన ఆరోగ్యమైన, నీకు కావలసిన ఆశీర్వాదమైన, నీకు కావలసిన మేలులైన ఆయన జరిగిస్తాడు. ఆయన జరిగించాలంటే ముందు నీ మీదున్న అపవిత్రత ఏం కావాలి? చెప్పాలి. ఏం కావాలి? పోవాలి. దయచేసి బాగా గమనించండి. గత సోమవారం నుండి ఈ ఆదివారం వరకు మనము లోకములో జీవిస్తూ వచ్చాం. కొంతమంది వ్యాపారంలోనూ, కొంతమంది వ్యవసాయంలోనూ, కొంతమంది ఉద్యోగంలోనూ, కొంతమంది చేతి పనుల్లోనూ మీకు దేవుడు ఏ రంగమైతే కేటాయిస్తాడో ఆయా రంగాల్లో మీరు జీవిస్తూ వచ్చారు. కాబట్టి మీరు మాట్లాడే మాటల్లో అపవిత్రత కలగచ్చు, మీరు చేసే క్రియల్లో అపవిత్రత కలగచ్చు, మీరు చేసే పని కార్యక్రమాల్లో అపవిత్రత కలగచ్చు, మీరు చేస్తున్న క్రియల్లో అపవిత్రత అంటుకోవచ్చు. ఈ అపవిత్రత ఉన్న కారణం బట్టి దేవుని దగ్గరుండి ఏ ఒక్క ఆశీర్వాదం కూడా మన వద్దకు రాదు. ఇప్పుడు దేవుని వద్ద నుండి ఆశీర్వాదం మనకు రావాలంటే ముందు ఏం కావాలి? చెప్పాలి. ఏం కావాలి? మన మీద ఉన్న అపవిత్రత ఏం కావాలి? పోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమంటే నేను తెల్లని బట్టలు ధరించుకున్నాను, 2-3 రోజులు కాగానే ఈ తెల్లని బట్టలు ఏమవుతాయంటే మురికైపోతాయి, నల్లగా మారిపోతాయి. ఇప్పుడు మురికైపోయిన బట్టలను నేను మరలా ధరించలేను. నేను మరలా ధరించాలంటే వాటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి, వాటిని శుభ్రంగా ఉతుక్కోవాలి, ఐరన్ చేసుకోవాలి. ఇవన్నీ జరిగించిన తర్వాత అప్పుడు నేను మరలా వస్త్రాన్ని ధరిస్తాను. అదే రీతిగా ఈ తెల్లని వస్త్రాల మీద మురుగు ఏ విధంగా అయితే కనిపిస్తుందో, మురుగు కనిపించినప్పుడు ఏ విధంగా అయితే నువ్వు ధరించుకోవో, అదే రీతిగా నీలో ఉన్న అపవిత్రత ఉన్నంత వరకు దేవుని వద్ద నుండి ఏ విధమైన ఆశీర్వాదాలు మనకు రావు. ఇప్పుడు ఏం కావాలి? చెప్పాలి. అపవిత్రత ఏం కావాలి? తొలగిపోవాలి. అయితే అపవిత్రత పోవాలంటే నేనేం చేయాలి? అక్కడ 3 విషయాలు చెప్పాడు. ఆ 3 విషయాలు మనం చేయగలిగితే ఖచ్చితంగా మన మీద ఉన్న అపవిత్రత తొలగిపోతుంది. ఆ అపవిత్రత తొలగిపోతే దేవుడు ఖచ్చితంగా మనకి ఏది కావాలో, మనకేది చేయాలో ఖచ్చితంగా దేవుడు ఆ కార్యాన్ని మన పట్ల జరిగించి తీరుతాడు. హల్లెలూయా. మన దేవుడు చేతకాని వాడు కాదు, మన దేవుడు ఏమీ చేయలేని వాడు కాదు. దేవుడు సర్వశక్తి మంతుడు, దేవుడు గొప్పవాడు, దేవుడు ఉన్నతమైన వాడు. అనుకుంటే ఆయన శాసిస్తే ఆకాశాన్ని క్రిందకి త్రాగలడు, ఈ భూమిని పైకి తీసుకువెళ్ళగలడు. అంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. ఆయన మాట సెలవిస్తే సముద్రం 2 భాగాలుగా మారిపోయింది. ఆయన మాట సెలవిస్తే బండలోంచి నీళ్లు వచ్చాయి. ఆయన మాట సెలవిస్తే ఆకాశం నుండి మన్నా కురిపించబడింది. ఆయన మాట సెలవిస్తే పూరేలు పెట్లు వచ్చాయి. ఆయన మాట సెలవిస్తే ఎన్నో అద్భుతాలు జరిగాయి. హల్లెలూయా. ఆయన మాటకే అంత శక్తి ఉంటే ఇంకా ఆయనకి ఎంత శక్తి ఉందో మనము అర్థం చేసుకోవాలి. దయచేసి బాగా గమనించవలసిన విషయం, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉండే మనమందరము కూడా దేవుని ద్వారా అనేకమైన కార్యాలు, దేవుని ద్వారా ఉన్నతమైన కార్యాలు మన జీవితంలో జరగాలంటే ముందు మన మీద ఉన్న అపవిత్రత ఏం కావాలి? పోవాలి. ఎప్పుడైతే అపవిత్రత తొలగిపోతుంది, ఎందుకంటే మన దేవుడు చాలా పవిత్రత కలిగిన వాడు,
మన దేవుడు చాలా పరిశుద్ధుడు. ఈ ప్రపంచంలో దేవుళ్ళు అనబడిన వారు చాలామంది ఉన్నారు, దైవాన సంభూతులు ఎంతోమంది ఉన్నారు. కానీ మన దేవుడు లాంటి పరిశుద్ధుడు, మన దేవుడు లాంటి పవిత్రుడు, మన దేవుడు లాంటి నీతి కలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా వెతికినా దొరికే ప్రసక్తి లేదు. ఒకే ఒక్కడు, ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొప్ప దేవుడు ఇప్పటికీ ఎంతోమంది ఆయన నామము లేకుండా చేయాలనుకుంటున్నారు, ఆయన లేకుండా చేయాలనుకుంటున్నారు. కానీ ఇప్పటికీ అనేక మంది ఆయన నామము ఇంకా ప్రకటించబడుతూనే ఉంది, ఇంకా అనేక మంది రక్షణ పొందుతూనే ఉన్నారు. ఆయన గొప్ప నామమును బట్టి మహిమ ఘనత ప్రభావములు యేసు ప్రభుకే కలుగునుగాక, యేసు ప్రభుకే కలుగునుగాక, యేసు ప్రభుకే కలుగునుగాక. కాబట్టి ఆ గొప్ప దేవుడు మనకు దేవుడు అవడం నిజంగా మనం చాలా అదృష్టవంతులం. దయచేసి బాగా గమనించండి ప్రియులరా, మనం చాలా అదృష్టవంతులం. చాలామంది అనుకుంటారు లక్షాధికారులు అదృష్టవంతులు, కోటీశ్వరులు అదృష్టవంతులు, భూములు కలిగిన వారు, మేడలు కలిగిన వారు, బంగారం కలిగిన వారు, ఐశ్వర్యం కలిగిన వారు, ధనఘనతలు కలిగిన వారు, ఇలాంటి వారు అందరూ గొప్ప ఐశ్వర్యవంతులు, ఇలాంటి వారు గొప్ప అదృష్టవంతులు అనుకుంటారు. వాళ్ళందరూ చచ్చిపోతే నరకంలోకి వెళ్ళి కాలుతారు. నీవు నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్తాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది కదలరు. మా పాస్టర్ గారు, మా అన్నయ్య ఎంత గొంతు చించుకొని చెప్తున్నాడు, మేము సపోర్ట్ చేద్దామని చెప్పి కొంతమంది అసలు రిప్లై ఇవ్వట్లేదు. చెయ్యి ఎత్తడానికి కూడా వారికి బద్ధకంగా ఉంది, చెయ్యి ఎత్తడానికి కూడా చాలా బరువుగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాగ ఒక టీచరు విద్యార్థులతో అన్నాడట, మీలో ఎవడు బద్ధకస్తుడో చేయెత్తన్నాడట. చాలామంది చేయెత్తిస్తాడట. అప్పుడు టీచర్ అంటున్నాడు, ఒరే మీరు కాదురా బద్ధకస్తులు, అడుగు వాడు చెయ్యెత్తడానికి కూడా బద్ధకంగా ఉందే, వాడు అసలు శిశులైనా బద్ధకస్తులు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని నామం ప్రకటించినప్పుడు ఏం చేయాలి మనము? బైబిల్లో ఉంది, వారి కేకలే చెప్పండి, వారి కేకలే గెలిచెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇజ్రాయేలు కేకలేస్తుంటే ఎరుకో గోడలు ఏమైపోయాయి? కోల్చబడ్డాయి. నీ ఎదుట కట్టబడిన కోటలు, నీ ఎదుట కట్టబడిన గోడలు, నీ ఎదుట కట్టబడిన సమస్యలు, రోగాలు, బాధలు, ఇబ్బందులు అవన్నీ కూడా పటాపంచలే పారిపోవునుగాక. ఆ విధంగా పారిపోవాలంటే, ఆ విధంగా కోల్చబడాలంటే నీవు నేను కలిసి ఏం చేయాలి? కేకలు వేయాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, దేవుని నామానికి ప్రభావం కలుగునుగాక, దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ఉదయకాల సమయంలో మన మీదున్న అపవిత్రత తొలగిపోతే దేవుడు ఉన్నతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. మన దేవుడు చేతకాని వాడు కాదు ప్రియులరా. కాబట్టి ముఖ్యంగా మన మీద ఉన్న అపవిత్రత ఏం కావాలి? తొలగిపోవాలి. అపవిత్రత తొలగిపోవాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని మనం చాలామంది చూసాం. ఈ యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 25వ వచనాన్ని 26వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదువుకున్నాం. ఇక్కడ రాస్తున్న యెహెజ్కేలు ఈ గ్రంథంలో మనం చూస్తే, యెహెజ్కేలు అనే పేరుకు అర్థం ఏమిటంటే ఏమంటే దేవుడు బలపరచును లేక యెహోవా బలపరచును అని దాని అర్థం. అంటే యెహెజ్కేలును చాలాసార్లు దేవుడు ఏం చేశాడు? ఆయన బలపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ మొదటి ఆరాధనలో దేవుని ప్రజలైన మనమందరం కూడా మొట్టమొదటిగా మన మీద ఉన్న అపవిత్రత తొలగించబడాలంటే అక్కడ ఏం రాయబడిందంటే, మొట్టమొదటిగా మనం చూస్తే శుద్ధ జలము చల్లబడాలి. చెప్పండి, నా మీదున్న అపవిత్రత అయినా, మీ మీదున్న అపవిత్రత అయినా, మన మీదున్న అపవిత్రత అయినా పూర్తిగా తొలగించబడాలంటే మొట్టమొదటిగా ఏం కావాలంటే శుద్ధ జలము చల్లబడాలి. చెప్పండి, శుద్ధ జలము చల్లబడాలి. అంటే స్వచ్ఛమైన నీళ్లు మన మీద చల్లబడాలి. స్వచ్ఛమైన నీళ్లు ఎక్కడున్నాయి? అన్నీ కల్తీ నీళ్ళే. మినరల్ వాటర్ కూడా కల్తీ నీళ్ళే, వాటర్ ప్యాకెట్ కూడా కల్తీ నీళ్ళే, వాటర్ బాటిల్ కూడా కల్తీ నీళ్ళే, బోర్లో ఉన్న నీళ్ళు కూడా కల్తీ నీళ్ళే. కాబట్టి ఎక్కడ చూసినా చూడ నీళ్ళన్నీ కూడా కల్తీ నీళ్ళే. అయితే స్వచ్ఛమైన నీళ్ళు ఏమంటే దేవుని వాక్యమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా.
ఏది శుద్ధ జలం అంటే దేవుని వాక్యము. ఆ వాక్యం నీ మీద చల్లబడినప్పుడు, ఆ వాక్యం నీ మీద చిందించబడినప్పుడు, ఆ వాక్యం నీ మీద ప్రక్షించబడినప్పుడు నీళ్ళ మీద ఉన్న అపవిత్రత అంతా కూడా తొలగిపోవును. అది తొలగిపోవాలంటే మొట్టమొదటిగా శుద్ధ జలము నీ మీద ఏమి కావాలి? చల్లబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి మొట్టమొదటిగా ఏమి కావాలి? శుద్ధ జలము చల్లబడాలి. అందుకే ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తే అపోస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్తున్నాడు. త్వరగా, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వచ్చేవారందరూ హల్లెలూయా చెల్లుదాం. హల్లెలూయా. బాబా బాబా బాబా. ఏమండి, భర్త ధైర్యవంతుడా, భార్య ధైర్యవంతురాలా? చెప్పండి చెప్పనా, చెప్పండి. భర్త ధైర్యవంతుడా, భార్య ధైర్యవంతురాలా? మీకు ఎలా తోస్తారు చెప్పండి, పర్లేదు. ఓకే, కొంతమంది భర్త ధైర్యవంతులు అంటున్నారు, కొంతమంది భార్య ధైర్యవంతులు అంటున్నారు. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం ఎవరు ధైర్యవంతులు చూద్దాం. పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు పెళ్లి కొడుకు 30 మందిని వెనక్కి తీసుకెళ్తాడు. పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు పెళ్లి కొడుకు 30 మందిని వెనక్కి తీసుకెళ్తాడు. ఎందుకు? ధైర్యం లేక. పెళ్ళి అయిపోయిన తర్వాత అత్తవారింటికి భార్య ఒకతే వస్తుంది భర్తతో. అంటే భార్యకి ఏముంది ఇప్పుడు? భర్తకి ఏం లేదు. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ పౌలు అంటున్నాడు, వాక్యమనే ఉదక స్నానము చేత మనలను పవిత్రపరచడానికి వాక్యమనే స్వచ్ఛమైన నీళ్లున్నాయి అని పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఉదకము అంటే మంచి నీళ్ళు. చెప్పండి, మంచి నీళ్ళు. మంచి నీళ్ళు ఏమిటంటే దేవుని వాక్యము. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము మన జీవితంలో పనిచేయాలంటే, దేవుని వాక్యం మన మీద చిందించబడాలంటే, దేవుని వాక్యం మన మీద చల్లబడినప్పుడు మన మీద ఉన్న అపవిత్రత అంతా కూడా ఏమవుతుంది? తొలగించబడుతుంది. ఇంకా మనము చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయము, ఏమండి 2-3 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందామా. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన కోనేరు కలదు. దానికి 5 మంటపాలు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేట్లోకి దిగి నీళ్లు కదిలించినప్పుడు నీళ్లు కదిలించట కలదు. నీళ్లు కదిలించబడినప్పుడు మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనను బాగుపడును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ యోహాను సువార్త 5వ అధ్యాయము, ఏమండి 2-3 వచనాలు చదివితే అక్కడ బెతెస్దా కోనేరు అనేది ఒకటి ఉంది. బెతెస్దా అనే పేరుకు అర్థం ఏమిటంటే దయ కలిగిన ఇల్లు అని దాని అర్థం. బెతెస్దా అనే పేరుకు అర్థం ఏమిటంటే దయ కలిగిన ఇల్లు. ఆ కోనేరు సంఘానికి సూచనగా ఉంది. అందరూ జాగ్రత్తగా వినండి. అయితే అక్కడ జరిగిన సమాచారం ఏమిటో తెలుసా? ఆ కోనేటికి చుట్టుప్రక్కల 5 మండపాలు ఉన్నాయి. ఆ 5 మండపాలలో కూడా రోగులు అనేవారు, కుంటివారు కావచ్చు,
గ్రుడ్డివారు కావచ్చు, మూగవారు కావచ్చు, అవిటివారు కావచ్చు, అనేకమైన సర్వ రోగాలు కలిగిన వారు ఆయా ఆ మండపాల్లో ఉంటారు. ఎందుకు ఉంటారంటే ఆయా సమయాల్లో దేవదూత వచ్చి ఆ కోనేట్లకు దిగి నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే మొట్టమొదటిగా దిగుతారో వారికి స్వస్థత అనేది కలుగుతుంది. కాబట్టి ప్రియులారా బాగా గమనించండి, కోనేరు అనేది సంఘం, నీళ్లు అనేది వాక్యం, దేవదూత అనేది దైవ సేవకుడు. దైవ సేవకుడు వాక్యం బోధిస్తున్నప్పుడు, దైవ సేవకుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, దైవ సేవకుడు వాక్యాన్ని విపులంగా చెప్తున్నప్పుడు ఎవరైతే ఆసక్తిగా దేవుని వాక్యం వింటారో, ఎవరైతే ఆసక్తిగా దేవుని వాక్యాన్ని ఆస్వాదిస్తారో వారి శరీరంలో ఉండే ప్రతి రోగం, వారి మనసులో ఉండే ప్రతి ఒక్క ఆలోచన అవన్నీ కూడా దేవుడు తొలగించి వారికి సంపూర్ణమైన స్వస్థత కలిగించి దేవుడు వారిని సంపూర్ణంగా స్వస్థపరచబడును గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి కోనేరు అంటే ఏమిటి? సంఘము. చెప్పాలి, కోనేరు అంటే ఏమిటి? సంఘము. కోనేటిలో ఉన్న నీళ్ళేమిటి? దేవుని వాక్యము. దేవదూత అంటే ఏమిటి? సంఘ కాపరి లేక దైవజనుడు. కాబట్టి ఆ దైవజనుడు వాక్యం ప్రకటిస్తూ ఉంటే ఎవరైతే ఆసక్తిగా ఆ కోనేటిలో మొట్టమొదటిగా దిగుతారో వారికి ఎట్టి రోగమున్నా సరే వారికి ఏమవుతుంది? స్వస్థత కలుగుతుంది. అది మానసికమైన రోగమైనా, అది పాప సంబంధమైన రోగమైనా, అది ఏ రోగమైనా సరే స్వస్థపరిచే గుణము వాక్యానికి ఉంది. కాబట్టి మంచి ఉదయకాల సమయంలో నీళ్లు ఏమిటంటే, శుద్ధ జలము ఏమిటంటే దేవుని వాక్యము. దేవుని వాక్యం మన మీద చల్లబడినప్పుడు, దేవుని వాక్యం మన మీదకి వచ్చినప్పుడు, దేవుని వాక్యం మన హృదయంలో తాకినప్పుడు, దేవుని వాక్యం మన జీవితంలో అన్వయించుకున్నప్పుడు మనలో ఉండే అపవిత్రత అంతా కూడా ఏమవుతుందంటే తొలగించబడుతూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూద్దాం, 2వ రాజులు గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. 2వ రాజులు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చదువు. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లుగా ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునగగా, చదువు, అతని దేహము పసిపిల్ల దేహం వలె శుద్ధుడే ఆయను. ప్రియులారా బాగా గమనించండి, ఈ 2వ రాజులు గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే ఇక్కడ నయమాను అనే వ్యక్తి కుష్ఠరోగంతో వచ్చాడు. చెప్పండి, ఎలా వచ్చాడు? కుష్ఠరోగంతో వచ్చాడు. ఇప్పుడు ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా అంటున్నాడు, యోర్దాను నదులకు వెళ్ళి 7 సార్లు మునిగితే ఆ రోగమంతా కూడా తొలగిపోతుంది అని చెప్పాడు. అప్పుడు నయమాను మొదటైతే ఇష్టపడలేదు, కానీ రెండోసారి ఇష్టపడి ఆ దైవజనుడు చెప్పినట్లుగా యోర్దాను నదులకు వెళ్ళి 7 సార్లు మునిగాడు. మునిగి తేలగానే తనకున్న కుష్ఠరోగం అంతా పోయి తను శుద్ధుడై పసిపిల్ల దేహం వలె తన దేహం మరి ఆరోగ్యం పొందుకొని స్వస్థపరచబడి తిరిగి తన ఇంటికి ఆయన వెళ్ళాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కుష్ఠరోగం అపవిత్రతకు సూచన, కుష్ఠరోగం పాపానికి సూచన. కాబట్టి పాపంతో వచ్చిన ఆ నయమాను, కుష్ఠరోగంతో వచ్చిన ఆ నయమాను ఎప్పుడైతే యోర్దాను నదిలో మునిగాడో, యోర్దాను నదులకు వెళ్ళాడో ఆ రోగమంతా మటుమయమైపోయి శుద్ధుడై స్వస్థపరచబడి ఆరోగ్యవంతుడై తిరిగి వచ్చినట్లుగా మనము దేవుని వాక్యములో చూడగలుగుతూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుని ద్వారా ఎంతోమంది దేవుని వద్దకు వచ్చాం. మనం ఎందుకు వచ్చామంటే దేవుని ద్వారా మనకు సహాయం కలగాలని, దేవుని ద్వారా మనకు మేలు జరగాలని, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం కావాలని, వివాహం కాని వారికి వివాహం జరగాలని, సంతానం లేని వారికి సంతానం రావాలని, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కావాలని, ఇల్లు లేని వారికి ఇల్లు కావాలని, ఇలాగా మనము చూస్తే ఏదో ఒక అవసరంతో దేవుని సన్నిధికి మనం వచ్చాం. అయితే దేవుని సన్నిధికి వచ్చిన మనము ఖచ్చితంగా దేవుని ద్వారా సహాయము మనకు కలగాలంటే, దేవుని ద్వారా మేలు జరగాలంటే ముందు మన మీద ఉన్న అపవిత్రత పూర్తిగా ఏం కావాలి? తొలగిపోవాలి. కాబట్టి అపవిత్రత పూర్తిగా తొలగిపోవాలంటే మొట్టమొదటిగా మన మీద ఏం కావాలంటే శుద్ధ జలము చల్లబడాలి. హల్లెలూయా. కాబట్టి ఆ శుద్ధ జలము
అంటే ఏమిటో మనకు అర్థమైంది. శుద్ధ జలం అంటే ఏమిటి? దేవుని వాక్యము. అందుకే దేవుని వాక్యం చెప్పినప్పుడు మనము చాలా జాగ్రత్తగా, దేవుడు ఏ వాక్యంతో నాతో మాట్లాడతాడా, దేవుడు ఈ వాక్యంతో నన్ను దర్శిస్తాడా అని. ఎందుకంటే ఎంతో ప్రయాసతో వచ్చాం, మన విలువైన సమయాన్ని కేటాయించుకొని వచ్చాం. మన ఉద్యోగాలు ప్రక్కన పెట్టాం, మన వ్యాపారాలు ప్రక్కన పెట్టాం, మన చేతి పనులు ప్రక్కన పెట్టాం. ఈ 2-3 గంటలు మనం పని చేసుకుంటే కొన్ని ₹100 మనకు వస్తాయి. అయినా సరే ఇవన్నీ ప్రక్కన పెట్టి నేను దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుడు ఇచ్చిన వాక్యాన్ని జాగ్రత్తగా గైకొనాలి, దేవుని మాట చేత నేను తృప్తిపడాలి, దేవుడు ఏ వాక్యంతో దర్శిస్తాడో ఆ వాక్యం చేత నేను సరిచేయబడాలి అనే మంచి ఉద్దేశంతో వచ్చిన మనము ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వింటే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడే దేవుడైన దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే మాట్లాడే దేవుడు. చెప్పండి, మాట్లాడే దేవుడు. మాట్లాడే దేవుడు కాబట్టి ఆయన మనతో ఏం చేస్తాడంటే మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఆయన మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఆ మాటలు మనం ఏమవ్వాలి? వినాలి. వింటే మన జీవితంలో గొప్ప మేలును మనం చూస్తాం. వినకుండా చేసిన వాడు ఎవడు? అది సాతాను. దేవుని మాటలు విననివ్వడు. ఎందుకంటే నువ్వు దేవుని మాటలు వింటే నీ జీవితంలో ఆశీర్వాదం వస్తుంది. దేవుని మాటలు వింటే ప్రభావం నీలోకి వెళ్తుంది. దేవుని మాటలు వింటే దేవుని శక్తి నేను కమ్ముకుంటుంది. దేవుని మాటలు వింటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము నీ మీదకి వెళ్తుంది. కాబట్టి ఆ విధంగా నీకు మేలు కలగకుండా ఉండాలని, నీకు లాభం కలగకుండా ఉండాలని అపవాది ఏం చేస్తాడంటే నిన్ను దేవుని వాక్యాన్ని విననివ్వడు. చెప్పండి, చెప్పాలి. దేవుని వాక్యాన్ని ఏం చేయనివ్వడు? విననివ్వడు. ఎందుకంటే వింటే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం వస్తుందని వాడు దేవుని వాక్యాన్ని విననివ్వడు. అందుకే ఏం చేయాలంటే వాడు వినకుండా చేసే కార్యాన్ని మనం జయించి జాగ్రత్తగా మనము దేవుని వాక్యాన్ని వినాలని ఆసక్తితో ఆయన మాటలు మనం వింటూనే ఉండాలి. కాబట్టి మొట్టమొదటిగా మన వాక్యం అంశం ఏమిటి? అపవిత్రత యావత్తు పోవునట్లు, లేక అపవిత్రత యావత్తు పోవుట అని మనం చూసాం. చెప్పండి, అపవిత్రత యావత్తు పోవుట అని మనం చూస్తాం. కాబట్టి ఈ అపవిత్రత పోవాలంటే మొట్టమొదటిగా ఏం కావాలి? శుద్ధ జలం మన మీద చల్లబడాలి. రెండవది మనం చూస్తే అక్కడ ఏం రాయబడిందంటే మీ విగ్రహములు అన్నీ కూడా ఏం కావాలంటే తీసివేయబడాలి. దయచేసి బాగా గమనించండి. రెండవది అపవిత్రతకు పోవడానికి రెండవ కారణం ఏమిటంటే మనలో ఉన్న విగ్రహాలన్నీ కూడా తీసి దూరంగా మనము పారవేయాలి. మనం అనుకుంటాం ఎప్పుడో దేవుని నమ్మినప్పుడు నా ఇంటిలో ఉండే విగ్రహాలన్నీ తీసివేశాను, ఇక నా ఇంటిలో నా ఒంటిలో ఏ విగ్రహాలు లేవు అని మనం అనుకుంటాం. అయితే విగ్రహాలు అంటే ఏమిటంటే దేవుని కంటే వేటిని ఎక్కువగా ప్రేమిస్తామో అది విగ్రహాలు అని చెప్పాడు. చూడండి, ఒకసారి దేవుడు యాకోబుతో మాట్లాడినప్పుడు యాకోబు ఏం చేశాడో చూద్దాం. ఆదికాండం 35వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. త్వరగా చదువుకుందాం. ఆదికాండం 35వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్నవారు అందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనిడి. ప్రియులారా బాగా గమనించండి. చూడండి, అక్కడ ఏం జరిగిందంటే యాకోబు సుక్కోతు అనే ప్రాంతానికి వచ్చేసాడు. అక్కడ వచ్చేసిన తర్వాత యాకోబు చాలా నష్టపోయాడు. అందరూ వినాలి, నిద్రపోకూడదు. యాకోబు చాలా నష్టపోయాడు. ఏం నష్టపోయాడు తెలుసా? మీకు తెలియవచ్చు, తెలియకపోవచ్చు. బాగా వినండి. యాకోబు చాలా నష్టపోయాడు. ఎక్కడికి వచ్చాడు? సుక్కోతు అనే ప్రాంతానికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత తన ఏకైక కుమార్తె దీనా చెరపబడింది.
అంత మాత్రమే కాదు, తన కుమారులైన షిమియోను, లేవి ఇద్దరు కూడా హంతకులైపోయారు. షెకెము అనే పట్టణం మీదకి వెళ్ళి అందులో ఉన్న పురుషులందరినీ కూడా కత్తితో సంహరించారు. యాకోబు కుమారులు నరహంతకులైపోయారు. యాకోబు కుమార్తె చెరపబడింది. కుటుంబంలో కలత, కుటుంబంలో బాధ, కుటుంబంలో కన్నీరు, కుటుంబంలో వేదన. ఈ విషయంలో యాకోబు కృంగిపోయి జీవితంలో వేసారిపోయి ఆయన చివరికి చావు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరు? చావు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక దేవుడే శరణ్యం. అలాంటి సమయంలో దేవుడే, సాక్షాత్తు దేవుడే యాకోబు దగ్గరికి వచ్చాడు. నా కుమారుడా యాకోబు, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు దిగులు పడుతూ ఉన్నావు? ఎందుకు వేసారిపోతూ ఉన్నావు? ఎందుకు దుఃఖముతో ఉన్నావు అని అడిగినప్పుడు యాకోబు అంటున్నాడు, అయ్యా, నా కుమారులు నరహంతకులైపోయారు, నా కుమార్తె చెరపబడింది, ఎక్కడ నేను తలెత్తుకోగలను? నాకున్న పరువు, నాకున్న మర్యాద, నాకున్న గౌరవం ఈ ప్రాంతంలో ప్రాగిపోయింది, నేను తలెత్తుకొని తిరగలేకపోతున్నాను అని చాలా కృంగిపోయాడు. అయితే దేవుడు అన్నాడు, నేనున్నాను కదా. చెప్పండి ఏమన్నాడు? చెప్పండి, ఏమన్నాడు? నీతో కూడా అలాగే అంటున్నాడు. అప్పుల్లో మునిగిపోయావా? వ్యాధిలో బలహీనమైపోయావా? ఇదిగో దేవుడు అంటే, నేను ఉన్నాను కదా, నీ తల పైకెత్తేవాడిని, నిన్ను ఆశీర్వదించేవాడిని, నిన్ను స్వస్థపరిచేవాడిని, నిన్ను బలపరిచేవాడిని, నిన్ను ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టేవాడిని. గ్లోరీ, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే దేవుని శక్తి అనేక మందిని కమ్మగలుడు గాక, దేవుని ఆత్మచేత నింపబడుదురు గాక, దేవుని ఆత్మచేత తాకబడుదురు గాక. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. పరిశుద్ధాత్మ దేవుడు అనేక మందిని తాకబోతున్నాడు, అనేక మందిని నింపబోతున్నాడు. బలమైన శక్తి మీ మీదకి రాబోతూ ఉంది, బలమైన ఆత్మ మీ మీదకి రాబోతూ ఉంది, బలమైన ఆత్మతో దేవుడు నింపబోతూ ఉన్నాడు. గ్లోరీ, 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 గ్లోరీ. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అనేక మందిని తాకబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అనేక మందిని దర్శించబోతున్నాడు. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. చాలామంది కృంగిపోయి అంటున్నాడు, చాలామంది ఏడుస్తూ ఉన్నారు అని చెప్తున్నాడు ప్రభు. చాలామంది దుఃఖపడుతున్నారు ప్రభు చెప్తున్నాడు. ఈ జీవితం నాకు వద్దు ప్రభు అంటున్నారు, నాకు తీసుకో ప్రభు అంటున్నారు. అలాంటి వారిని దేవుడు ఇదిగో ధైర్యపరుస్తూ ఉన్నాడు. అలాంటి వారిని ప్రభు వాదిస్తూ ఉన్నాడు. అలాంటి వారితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా, నీ సన్నిధి మా మధ్యలో ఉంది ప్రభు. గ్లోరీ, 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 గ్లోరీ. పరిశుద్ధాత్మ దేవుడు అనేక మందిని తాకబోతున్నాడు, అనేక మందిని నింపబోతున్నాడు. ఇదిగో భాషలు మాట్లాడబోతున్నారు, ఇదిగో ప్రవచనాలు చెప్పబోతున్నారు, ఇదిగో దర్శనాలు చూస్తూ ఉన్నారు, ఇదిగో కళలు చూస్తూ ఉన్నారు. మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. గ్లోరీ, 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 గ్లోరీ. మీ కట్టలు తెగిపోతూ ఉన్నాయి, మీ బంధకాలు ఊడిపోతూ ఉన్నాయి, మీ రోగాలు తొలగిపోతూ ఉన్నాయి, మీ అప్పులు తీరిపోతూ ఉన్నాయి, మీ బంధకాలు ఊడిపోతూ ఉన్నాయి. గ్లోరీ, 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 గ్లోరీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు అనేక మంది లేపబోతూ ఉన్నాడు, అనేక మంది తాకబోతూ ఉన్నాడు, అనేక మంది నింపబోతూ ఉన్నాడు, అనేక మంది స్వస్థపరచబోతున్నాడు. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. The name of Jesus. Jesus, 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 Jesus. Glory, 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 glory. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Jesus, 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 Jesus. Amen, 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 amen. పిల్లరా, ఆ సమయంలో యాకోబు చాలా భయంతో ఉన్నాడు. ఆ సమయంలో ప్రభు చెప్పాడు,
నువ్వు ఎక్కడైతే నాకు బలిపీఠం కడతానన్నావో ఆ స్థలానికి వెళ్ళి నువ్వు బలిపీఠం కట్టు, నీ జీవితంలో నేను అద్భుతమైన కార్యాలు జరిగిస్తాను ప్రభు చెప్పాడు. అప్పుడు వెంటనే యాకోబు లేచి తన వద్దున్న విగ్రహాలు, తన ఇంట్లో ఉండే విగ్రహాలు, తన ప్రజల వద్ద ఉన్న విగ్రహాలు అవన్నీ పారవేసి అప్పుడు యాకోబు తన వారం తీసుకొని తిన్నగా బేతేలుకి వెళ్ళి ఆ బేతేల్లో అక్కడ బలిపీఠం కట్టినట్లుగా దేవుని వాక్యములో చూస్తున్నాం. బలిపీఠం కట్టడానికి, దేవుడు దర్శనం చూడడానికి యాకోబు ఏం చేశాడంటే తన వద్ద ఉన్న విగ్రహాలన్నీ కూడా పారవేశాడు. పిల్లరా, విగ్రహాలంటే మనం అనుకోవచ్చు, నేను రక్షింపబడిన తొలి దినాల్లోనే నా ఇంటిలో ఉన్న వెండి విగ్రహాలు, నా ఇంట్లో ఉన్న కర్ర విగ్రహాలు, నా ఇంట్లో ఉన్న బంగారపు విగ్రహాలు అవన్నీ తీసివేశాను అనుకుంటాం. అయితే నేను చెప్పే విగ్రహాలు అవి కాదు. మనము దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించిన అవి విగ్రహాలు. అది ధనం కావచ్చు, అది బంగారం కావచ్చు, అవి వస్త్రాలు కావచ్చు, అది పిల్లలు కావచ్చు, అది ఉద్యోగాలు కావచ్చు, అది ఏదైనా కావచ్చు. కానీ దేవుని కంటే మనం దేనిని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. అవి విగ్రహం అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. నీ మీద ఉన్న అపవిత్రత పోవాలంటే ముందు నీలో ఉన్న విగ్రహాలు కూడా తీసివేయాలి. యాకోబును దర్శించినప్పుడు యాకోబులోని విగ్రహాలన్నీ కూడా ఆయన తీసివేశాడు. కాబట్టి అక్కడికి బేతేలు వెళ్ళి బలిపీఠం కట్టి మరలా పోగొట్టుకున్న ఆశీర్వాదం అంతా కూడా యాకోబు సంపాదించుకున్నాడు. హల్లెలూయా. అలా సంపాదించుకోవడానికి కారణం ఏంటంటే తన వద్ద ఉన్న విగ్రహాలన్నీ కూడా పారవేశాడు. దయచేసి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ప్రభు కూడా ఏం చెప్తున్నాడంటే తనకంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించడం దేవునికి ఇష్టం ఉండదు. కాబట్టి ఆ విధమైన విగ్రహాలన్నీ కూడా మనం తీసివేసి పారేస్తే అద్భుతమైన కార్యాలు చూస్తాం. ఒక వ్యక్తి విగ్రహాలు ఏమన్నా దాచుకున్న కారణం బట్టి తన జీవితంలో ఏం కోల్పోయాడో చూద్దాం. మొదటి రాజుల గ్రంథం త్వరగా చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము 27, 28, 29, 30 4 వచనాలు చదువుకుందాం. మొదటి రాజులు 12వ అధ్యాయము 27, 28, 29, 30 చదువుదాం. యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి బంగారపు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట నీకు బహు కష్టము. ఇశ్రాయేల్ వారులారా, మిమ్మును మీ దేవుడు ఇవే అని చెప్పి ఒక బేతేలునందున ఒక దానునందున ఉంచెను. దాను వరకు ఈ రెండింటిలో జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యములను పాపమునకు కారణమాయను. పిల్లల బాగా గమనించండి. ఈ యెరోబాము అనే వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించి అతన్ని ఇజ్రాయేలుకు రాజుగా చేశాడు. చెప్పండి, ఈయన పేరు ఏమిటంటే యెరోబాము. చెప్పండి, యెరోబాము. ఇతన్ని ఇజ్రాయేలుకు రాజుగా చేసి 10 గోత్రాలు అతనికి అప్పచెప్పి చక్కగా పరిపాలించి ప్రజలందరినీ దైవికంగా నడిపించు అని చెప్పినప్పుడు ఈ యెరోబాము ఏం చేశాడంటే బేతేల్ నందు ఒక విగ్రహము, ఏమంటే దానునందు ఒక విగ్రహము, దూడలు తయారు చేయించి ఆ ఇజ్రాయెల్తో ఏమంటున్నాడంటే, ఓ ఇజ్రాయేల్లారా, మిమ్మలను ఐగుప్తు నుండి రక్షించిన దేవుడు, మిమ్మలను ఐగుప్తు నుండి నడిపించిన దేవుడు ఇవే అని చెప్పి ఆ దూడలు చూపించి అక్కడ విగ్రహారాధన చేయించినట్లుగా మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. అంటే ప్రజలు పాపం చేయడానికి ఎవరు కారకుడయ్యాడు? యెరోబాము అనే వ్యక్తి కారకుడయ్యాడు. కారణం ఏంటంటే ఆ విగ్రహాలు దాచుకున్న కారణం బట్టి, ఆ బొమ్మలను పూజించిన కారణం బట్టి, నిజమైన దేవుని విడిచిపెట్టేసి ఈ విగ్రహారాధన ప్రజలతో చేయించిన కారణం బట్టి యెరోబాము ఏం చేశాడంటే చివరికి ప్రజలకు ఏమంటే పాపం చేయడానికి మూల కారకుడయ్యాడు. తర్వాత జీవితంలో చాలా నష్టపోయాడు. దేవుని ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. ఏమీ లేకుండా తన జీవితంలో చివరికి ఏమండి అనారోగ్యంతో సమాధి పాలైనట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. యెరోబాము నష్టపోవడానికి, యెరోబాము జీవితంలో కోల్పోయడానికి
యెరోబాము జీవితంలో తీరని వ్యధ అనుభవించడానికి గల కారణం ఏమిటంటే ఆయన దాచుకున్న విగ్రహాలు, ఆయన చేసిన విగ్రహారాధన. ఆయన మాత్రమే కాకుండా 10 గోత్రాల వారిని కూడా ఆయన విగ్రహాల వైపు త్రిప్పిన కారణం బట్టి ప్రజలందరికీ పాపం చేయడానికి మూల కారకుడు అయ్యాడు. మూల కారకుడైన యెరోబాము జీవితంలో చాలా పోగొట్టుకున్నాడు. ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, దీర్ఘాయువును పోగొట్టుకున్నాడు. ఏమండి, యవ్వన కాలంలోనే తను చనిపోయి సమాధి చేయబడినట్లుగా ఆ వాక్యాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు విషయం అంటే విగ్రహాలు దాచుకుంటే చాలా నష్టం, విగ్రహాలు పారవేస్తే మనకు చాలా ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు తీసి పారవేసినట్లుగా మనము కూడా ఈ విగ్రహాలన్నీ కూడా ఏం చేయాలి? మనము విగ్రహాలంటే ఏమిటి? దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తామో అదే విగ్రహం. కాబట్టి మనం ప్రథమ స్థానాన్ని ఎవరికి ఇవ్వాలి? చెప్పాలి. ప్రథమ స్థానాన్ని మనం దేవునికి ఇవ్వాలి. ప్రథమ స్థానాన్ని దేవునికి ఇచ్చి మనం వేటినైతే ప్రేమిస్తున్నామో అవన్నీ కూడా తీసి పారవేస్తే మన మీద ఉన్న అపవిత్రత పూర్తిగా తొలగిపోతుంది. దేవుని కార్యాలు మన పట్ల దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అపవిత్రత తొలగిపోవాలంటే ఒకటి, శుద్ధ జలము చల్లబడాలి. రెండవది, మనలో ఉన్న విగ్రహాలు తొలగించబడాలి, లేకపోతే తీసివేసుకోవాలి. మనలో ఉన్న విగ్రహాలు తొలగించుకోవాలి. ఏమండి, మూడవ మాట చూపించి నేను ముగించేస్తాను. మూడవది మనం చూస్తే చదవమా. నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేది. మూడవది మనం చూస్తే మనలో ఉన్న రాతి గుండెను మనము తొలగించుకోవాలంట. చెప్పండి. రాతి గుండె అంటే కఠినమైన హృదయము, లోబడని హృదయము, దేవుని మాటకు శిరస వంచని హృదయము. అలాగ మనం ఉండకూడదు. కాబట్టి మనం లోబడే హృదయంగా ఉండాలి. చూడండి, ఒక వ్యక్తి మనం చూస్తే అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 3వ వచనాన్ని, 4వ వచనాన్ని, 5వ వచనాన్ని త్వరగా మనం చదువుకుందాం. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 3, 4, 5 చదువుకుందాం. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడమని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించున్న యేసును లేచి అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడనని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఈ అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 3వ వచనాన్ని, 4వ వచనాన్ని, 5వ వచనం మనం చదివితే ఇక్కడ పౌలు కనిపిస్తున్నాడు. చెప్పండి, పౌలు. కాబట్టి ఒకప్పుడు పౌలు ఏమండి సౌలుగా ఉండేవాడు. సౌలుగా ఉండే సమయంలో ఏమంటే దమస్కు ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి దేవుడు తను ఎప్పుడైతే దర్శించాడో, దేవుడు ఎప్పుడైతే వెలుగు ఆయన తాకిన వెంటనే ఆ గుర్రం మీద నుండి కింద పడి వెంటనే దేవుని దర్శనాన్ని చూశాడు. దేవుని దర్శనం ఎప్పుడైతే చూశాడో వెంటనే సౌలుకి ఏం జరిగిందంటే ఆ రాతి గుండె తొలగిపోయి ఏమంటే మాంసపు గుండె కలిగింది, నూతనమైన హృదయం కలిగినప్పుడు ప్రభువా నువ్వెక్కడున్నావు, ప్రభువా నువ్వెవరివి అని దేవుడితో మాట్లాడే ఆ విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. అంటే అలా మాట్లాడగలిగాడంటే, అలాగ ప్రభుతో సంభాషించాడంటే ఇక్కడ పౌలు యొక్క హృదయం ఏమైందంటే ఏమండి పూర్తిగా మార్చబడింది. ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఎలాగ ఉండేవాడు? చాలా కఠినంగా ఉండేవాడు. చాలామంది దేవుని బిడ్డలు హింసించాడు, చాలామంది దేవుని బిడ్డలకు కీడు కలిగించాడు, కొంతమందిని చంపేస్తాడు. కాబట్టి అటువంటి కఠినమైన హృదయంతో ఉండేవాడు సౌలు. ఏమంటే రాతి గుండె కలిగిన వాడిగా ఉండేవాడు సౌలు. ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో, ఇప్పుడు సౌలు హృదయం పూర్తిగా ఏమైంది?
మారిపోయి దేవునికి ఒక మంచి ఉపయోగకరమైన వ్యక్తిగా మార్చబడినట్లుగా దేవుడు ఆలోచన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు నిన్ను వాడుకోవాలని, నిన్ను ఆశీర్వదించాలని, మనందరినీ కూడా అభివృద్ధి పరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఆశను మనము తీర్చేవారిగా ఉండాలంటే ఈ 3 కార్యాలు మన జీవితంలో జరగాలి. 1, శుద్ధ జలము చల్లబడాలి. 2వది, విగ్రహాలు తొలగించబడాలి. 3వది, మనలో ఉన్న రాతి గుండె తీసివేయబడాలి. రాతి గుండె తొలగించబడాలి. రాతి గుండె అంటే కఠినమైన హృదయం. చెప్పండి, రాతి గుండె అంటే ఏమిటి? కఠినమైన హృదయం. అంటే దేవుని మాటకు లోబడపోవడం, దేవుడు చెప్పినట్లుగా చేయకపోవడం, దేవుని మాటకు విధేయత చూపించకపోవడం, ఇవన్నీ ఏమిటంటే రాతి గుండె స్వభావము. కాబట్టి దేవుని బిడ్డలుగా రాతి గుండె స్వభావం మనలో ఉండకూడదు. మన స్వభావం మార్చబడాలి, మన హృదయం మార్చబడాలి, మన మనస్సు మార్చబడాలి. అప్పుడే నూతన హృదయం మీకు ఇచ్చేదను అని ప్రభు చెప్పినట్లుగా దేవుని కార్యాలు మనం చూస్తాం. ప్రియులారా, ఎప్పుడైతే ఈ 3 కార్యాలు మన జీవితంలో జరుగుతాయో మన మీద ఉన్న అపవిత్రత ఏమవుతుంది? చెప్పాలి, ఏమవుతుంది? తొలగిపోతుంది. ఎప్పుడైతే ఆటోమేటిక్గా అపవిత్రత తొలగిపోయిందో మన జీవితంలో ఏం జరుగుతుందంటే చూద్దాం. ఆదికాండం 24వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 24వ అధ్యాయము 1-2 వచనాలు చదవమా. అబ్రహాము వృద్ధుడై ఉండెను, అన్ని విషయములోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. హల్లెలూయా. చూడండి, ఒకప్పుడు అబ్రహాము కూడా దేవుడు దర్శించక ముందు, దేవుడు తాకక ముందు ఎక్కడుంటే కల్దియా దేశములో ఉండేవాడు. చెప్పండి, కల్దియా దేశములో ఉండేవాడు. కల్దియా దేశములో అబ్రహాం కూడా విగ్రహారాధన చేసేవాడు. అబ్రహాము కూడా విగ్రహారాధనలో జీవించేవాడు. అంటే ఎంతో అపవిత్రత కలిగి ఉండేవాడు. ఎప్పుడైతే దేవుడు అబ్రహామును దర్శించాడో, ఎప్పుడైతే దేవుడు అబ్రహాంతో మాట్లాడాడో, ఆ కల్దియా దేశాన్ని విడిచిపెట్టి కనాను దేశంలోనికి అబ్రహాము వచ్చేసాడు. ఎప్పుడైతే కనాను దేశానికి వచ్చేసాడో అబ్రహాం మీద ఉన్న అపవిత్రత అంతా కూడా తొలగించబడింది. ఎప్పుడైతే అపవిత్రత తొలగించబడిందో అబ్రహాముకి ఏం కలిగింది? ఆశీర్వాదం కలిగింది. హల్లెలూయా. అపవిత్రత పోతే నీకేమొస్తుంది? చెప్పాలి. అపవిత్రత పోతే ఏమొస్తుంది? అందరూ చెప్పాలి. అపవిత్రత పోతే ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదం రావాలంటే నీ మీద ఉన్న అపవిత్రత పోవాలి. అపవిత్రత పోవాలంటే ఏం జరగాలి? ఆ వెనకతలు అసలు మాట్లాడలేదు. 1, శుద్ధ జలం జల్లాలి. 2, విగ్రహాలు తొలగించబడాలి. 3, రాతి హృదయం తీసివేయబడాలి. ఈ 3 కార్యాలు జరిగితే ఖచ్చితంగా మన మీద ఉన్న అపవిత్రత ఏమవుతుంది? ఎప్పుడైతే అపవిత్రత తొలగిపోయింది ఏమవుతుంది? ఆశీర్వాదం కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు మనను ఆశీర్వాదానికి పాత్రులుగా పిలిచాడు, కానీ మనను అనాథులుగా విడిచిపెట్టడానికి ప్రభు మనల్ని రక్షించకోలేదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడాడు. ప్రభు, ముందు మన మీద ఉన్న అపవిత్రత తొలగిపోతే అద్భుతమైన కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. దయచేసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు కూడా లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. ఒక్కసారి లేచి నిలబడి, ప్రభువా, నా మీద ఉన్న అపవిత్రత తొలగిపోవాలి తండ్రి. నాలో ఉన్న అపవిత్రత తొలగిపోవాలి ప్రభువా. అపవిత్రత తొలగిపోవాలంటే శుద్ధ జలం నా మీద చల్లబడాలి ప్రభువా అని ప్రతి వారు లేచి నిలబడదాం. లేచి నిలబడి ఎవరు అటు ఇటు చూడొద్దండి. ఇంతవరకు మన వాక్యం విన్నాం కాబట్టి దేవునికి మనకే సంబంధం ఉండాలి, కానీ ఇంక ఎవరితో మనకి సంబంధం ఉండకూడదు. దేవుడు నీవు దేవుడు, ఆయనతో మమేకం అవ్వాలి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతివారు ప్రభువా, దేవా, నీ వాక్యం చేత మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు.
ప్రభువా, నాలో ఉన్న అపవిత్రత తొలగిపోవాలి తండ్రి. నాలో ఉన్న అపవిత్రత తొలగిపోవాలంటే శుద్ధ జలం చల్లబడాలి ప్రభువా, నీ వాక్యానికి లోబడాలి తండ్రి అని చెప్పి ప్రతి వారు కూడా వ్యక్తిగతంగా ఎవరికి వారుగా ప్రభు అడుగుదాం. హల్లెలూయా. చాలామంది మౌనంగా ఉన్నారు, నోరు తెరిచి అడుగుదాం ప్రభుని. గ్లోరీ 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 గ్లోరీ. నీ కష్టాలు తీరిపోవాలంటే, నీకు ఆరోగ్యం కలగాలంటే, నీ జీవితంలో ఆశీర్వాదం రావాలంటే ముందు నీ మీద ఉన్న అపవిత్రత తొలగిపోవాలి. నీ మీద ఉన్న అపవిత్రత తొలగిపోవాలి. నీలో ఉన్న అపవిత్రత తొలగిపోవాలి. అపవిత్రత తొలగిపోవాలంటే నీ మీద శుద్ధ జలం చల్లబడాలి. శుద్ధ జలం చల్లబడాలి. విగ్రహాలు తొలగించబడాలి. రాతే గుండె తొలగిపోవాలి. రాతే గుండె తీసివేయబడాలి. నాలో ఉన్న రాతి గుండె తీసివేయ ప్రభు అని ప్రభుని అడుగుదామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడైన మా తండ్రి, నీ నామాన్ని బట్టి ప్రభు నీ పాదాలు స్తోత్రాలు. నీ బిడ్డలు నీ వాక్యం వినారు తండ్రి. విన్న ప్రతి బిడ్డను కూడా బలపరచండి ప్రభువా. ప్రతి మాట హృదయంలో చేర్చబడి వారు అపవిత్రత తొలగించబడి అద్భుతమైన ఆశీర్వాదంతో నింపబడి గొప్ప అద్భుతమైన కార్యాలు జరగడానికి కృప చూపించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. సంతోషం ముందుకొచ్చి పాట పాడుతూ ఉండగా